మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా అనిపించేది కదా, అంటే ఎవరో ఒకళ్ళు పిన్ చేసేవాళ్ళు, అలాంటి టైంలో ఏమనిపించేది? అంటే ఫస్ట్ అయితే నేను బాధపడ్డాను. కానీ కాలేజ్‌లో ఒక జరిగిన అంటే ఒరిజినల్‌గా ఆ ఇన్సిడెంట్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. చెప్తారు ఇన్సిడెంట్? చెప్తాను. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు వొకేషనల్ ఓయో గ్రూప్ వచ్చింది. టైప్ రైటింగ్ ఉంటుంది. అంటే షార్ట్ హ్యాండ్ ఉంటుంది. అయితే టైప్ మాస్టర్ పిలిచి నాకు డిజేబుల్ అంటే హ్యాండిక్యాప్ కోటా కింద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నా ఫింగర్ చిన్నగా ఉంటాయి. ఒక్కొక్క ఫింగర్ లోపలికి వచ్చేసరికి నీకు టైప్ చేయలేము. టైప్ రైటింగ్ మిషన్‌లో కష్టము. మళ్ళీ హైట్ ఎక్కువ ఉంటుంది. ఇంత టేబుల్ హైట్ ఉంటుంది. చేయలేరు. మీరు ఇంత టేబుల్ కూర్చొని దానిపైన చేయాలంటే కష్టము. మేము మీకు సపోర్ట్ చేయలేము. మీరు సీఈసీ కన్వర్ట్ కండి. దీంట్లో ఉండి టైప్ రైటింగ్ ఉండదు. మిగిలిన ఎకనామిక్స్, కామర్స్ గ్రూప్స్ అంతా సేమ్. అంటే నాకు అక్కడ ఈగో హర్ట్ అయింది. ఎందుకు నాకు ఇష్టమైన దాంట్లో ఫీల్డ్‌లోకి చేయకుండా మీరు బలవంతంగా ఎందుకు ఇస్తారు? నేను అదే టైంలో బయటకు వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్‌లకి ఒక 2, 3 ఇన్స్టిట్యూట్లు అక్కడ ఉన్న జగిత్యాల ఇన్స్టిట్యూట్‌లో అప్రోచ్ అయితే ఇద్దరైతే ఒప్పుకున్నారు. ఒకతను ఒప్పుకున్నాడు. నేను నేర్పిస్తాను. ఇట్లా చైర్ నా కోసం పర్టికులర్ చేయించి నాకున్న హైట్‌లో మిషన్ పెట్టి నా కోసం స్పెషల్‌గా చేసి నేను నీకు చేపిస్తాను. నాకు టైం ఇవ్వండి అని ప్రాక్టీస్ చేయించాడు. నేను దాని ప్రకారం ఒక 1 ఇయర్ కష్టపడి ఆ జైత్యాల డివిజన్ అని టైప్ రైటింగ్ ఐఎల్లో ఫస్ట్ వచ్చాను. స్టేట్ ఫస్ట్ వచ్చాను. అది సర్టిఫికేట్ తీసుకుపోయి చూపించాను. అప్పుడు నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ నీ లైఫ్ని స్పాయిల్ చేశారు, అంటే నువ్వు ఒక గోల్ అనుకున్న గోల్ని చేశారు అని చెప్పి తన జాబ్ తీసేయచ్చు, మీ ప్రెస్టేజ్ మీద దెబ్బ పెట్టాడు, నీ డిజేబుల్ మీద, అది కరెక్ట్ కాదు. ఒక లెక్చరర్ అయి ఉండి టీచర్ స్టూడెంట్కి దారి చూపించాలి కానీ మీ దారిని అట్లా ఎంకరేజ్ చేయాలి కానీ నీ ఎంకరేజ్ని చేశాడని చెప్పి అంటే నేను ఇప్పుడు ఆయన నాకేం చేశాడో అది ఆయన ఒక్కరికే తెలుసు. ఒకవేళ నేను టిట్ ఫర్ టాట్ చేసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కోపం ఉందా ఆయన మీద మీకు? కోపము ఒకందుకు కోపం ఉంది, ఒకందుకు లాభం ఉంది. ఎందుకంటే నాలో ఉన్న ఇడెన్ టాలెంట్ బయటకు తీసింది ఆ ఈడ్చే వ్యక్తులే. అందుకని ప్రతి ఒక్కరి నెగిటివ్ వ్యక్తులని ఎప్పుడు నేను నెగిటివ్ చూడను. ఆ రోజు నుంచి నేను నెగిటివ్ చూడడం బంద్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కడైనా ఇది చేయలేవు అంటే నేను అది చేయగలను అని నా దగ్గర నుంచి ఒక రోషన్ క్రియేట్ అవుతుంది. ఆంజనేయ స్వామికి కూడాను ఒక ఇది ఉందంట, నువ్వు అంటే తనకి అంటే మీకు వెయిట్ ఇది ఆయనకి కొంచెం పొగిడితే పొంగి ఎక్కువ పని చేస్తాడంట. ఎలా అంటే నువ్వు ఇది చేస్తావు, నువ్వే చేయగలవు, తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ, నువ్వే చేస్తావు, నువ్వే చేయగలవు, నువ్వు కాక ఇంకెవరు చేయలేరు అన్న పనిని ఖచ్చితంగా చేసి చూపిస్తారట. అది కొంతమందికి పొగిడితే వస్తుంది. నాకు ఎందుకంటే నువ్వు చెయ్యలేవు అన్నంటే నేను ఎందుకు చేయలేను అని దాని గురించి నేను 100 దారులు వెతికి నాకున్న కన్వీనెంట్ వేని వెతుక్కొని నేను చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను అయితే నేను అప్పుడు ఏమన్నా అంటే సరే ఇప్పుడు ఇది మా ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్. రేపొద్దున ఆయనకు జాబ్ నేను తీసేసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు కానీ పలానా వ్యక్తి నా భర్త జాబ్ తీసేశారు ఆ శాపం ఆ పాపం నాకు తగులుతుంది. ఎవరి పుణ్యం వాళ్ళకి, ఎవరి పాపం వాళ్ళకని ఆ రోజు నుంచి ఈ రోజు నేను వదిలిపెట్టిన. తన జోలికి పోలేదు. తను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు అంతే తప్ప ఇప్పుడు లేరు, చనిపోయారు అనుకోండి అంతే. అంటే మీకు హైట్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదా? హైట్ నేను పొట్టిగా ఉన్నాను అని ఎప్పుడు అనిపించలేదా? అప్పుడు అనిపించింది, దాని తర్వాత అనిపించలేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే లేదు, ఒకప్పుడు వరకు ఉండే. ఎప్పుడైతే నేను ఏం సాధించలేనో అప్పటి వరకు అయితే ఎందుకు ఇలా పుట్టాను, అందరిలాగా పుట్టి ఉంటే బాగుంటుంది, అందరు నన్ను ఒక టాయ్ లాగా లేకుంటే ఒక వింతగా ఎందుకు చూస్తున్నారు అన్న ఫీల్ వచ్చింది. తర్వాత నేను ఎట్లయితే ఇన్స్పైర్గా అంటే మోటివేషన్గా తయారయ్యానో అప్పుడు నేను సెలబ్రిటీలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా రోడ్డు మీదకి వస్తే 100 మంది చూస్తారు, ఆయన మీలాగానే ఉంటారు. మళ్ళీ హైట్ ఏం తక్కువ లేదు, అన్ని సమానం ఉంటాయి. హైట్ పర్సనాలిటీ ప్రతి ఒక్క మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఎక్సెట్రా హీరోయిన్స్ కానీ చూస్తారు. మరి నేను సెలబ్రిటీ అనుకోవచ్చు కదా అని చెప్పి నేను అట్లా మోటివేట్ చేసుకుని వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తుండే, మీరు అందరు చూస్తే చూడండి అని చెప్పి నేను ఇంకా ఫోటోలకు ఇస్తుంటే కామెంట్ చేసినా కామెంట్ చేయను. ఇప్పుడు 100 మందిలో మంచి వాళ్ళని తీరుతారు, ఒక హీరో నచ్చాడు, ఒక హీరో నచ్చాడు. కాబట్టి దట్ ఈస్ అంతే అని చెప్పి అలా విధంగా నేను అలా పాజిటివ్ తీసుకుంటే వెళ్ళిపోయాను అంతే. అయితే ఇప్పుడు ప్రతి దగ్గర మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వర్క్స్ చేసుకోవటంలో. ఎందుకంటే ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నార్మల్ పీపుల్కి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. మరి మీకు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ డిసెబిలిటీస్ ఏమైనా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నేను అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాను అంతే తప్ప ఇప్పుడు హైట్ ఎక్కాలంటే జంప్ చేయడము అలాంటివి ఉంటాయి అంతే. ఇక నేను నాకు కన్వీనియంట్గా అడ్జస్ట్ అయ్యి నేను టేబుల్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వర్క్ చేయడం తప్ప. అందుకనే ప్రతి ఒక్కరి ముందు చెప్తాను, ఎవరు నా ముందు నిలబడ్డా తల వంచుకొని మాట్లాడాలి, నేను ఎవరి ముందు మాట్లాడా తల ఎత్తుకొని మాట్లాడాలి. మీరు అందరూ తల ఎత్తుకొని చేసింది లే, ఎందుకంటే ఎవరి ముందు తల దించుకొని మాట్లాడాలి. దట్ ఈస్ మై కేపబిలిటీ. ఎందుకంటే నేను తల దించుకొని మాట్లాడా నాకన్నా మీరు హైట్ తక్కువ ఉండాలి, అది ఇంపాసిబుల్ టు ఎలిబడి. ఇప్పుడు మీరు నా ముందు నిలబడ్డా మీరు తల దించుకొని మాట్లాడాలి, నేను మీ ముందు మాట్లాడాలంటే ఇట్లే మాట్లాడాలి. దట్ ఈస్ నన్ను తలెత్తుకునే చేసింది ఈ సొసైటీయే. అందుకని మళ్ళీ దేవుడికి జన్మ అంటూ ఉంటే ఇలాగ పుట్టాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే
ఈ విధంగా ఉన్నందుకే నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత స్థాయి వచ్చింది, ఈ గుర్తింపు వచ్చింది. లేకుంటే మీలాగా ఉంటుంటే మీరు 100 అవార్డు తీసుకున్నా ఒక్కరోజు పేపర్లు వస్తారు, ఒకరోజు టీవీలో వస్తాయి, రెండో రోజు ఈ మాధురి ఎవరికి తెలియదు. తెలీదు. అంతే. ఒక చిరంజీవి కావచ్చు, ఎవరైనా ఒక సినిమా హిట్ అయితే ఒక 3 నెలలు గుర్తుంటాయి, 3 నెలల తర్వాత ఆయన మర్చిపోతారు, మళ్ళీ ఎవరు కొత్త హీరో వస్తే ఆయన గురించి గుర్తుంటుంది. కానీ మేము అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటాము. ఎక్కడ చూసిన ఇప్పటికి నేను రీసెంట్లీ మొన్న గోవా వెళ్ళాం ఫ్యామిలీతోని. గోవాలో ఒక అబ్బాయి చూసి అక్కడ అక్కడ కన్నడ పేపర్లో నా ఆర్టికల్ వచ్చింది రీసెంట్లీ. అది నాకు కూడా తెలియదు వచ్చినట్టు, ఎవరో రాశారు, ఇది మీరేనా అడిగారు. చాలా అక్కడ ఎవరో నాకు తెలియదు, గుర్తింపు వచ్చింది కదా, మరి చాలు కదా, ఇంకేం కావాలి ప్రపంచానికి. అయితే మీరు అన్స్టాపబుల్ షోకి ఎలా వెళ్ళగలిగారు? ఎలా వెళ్ళగలిగారంటే ఇట్లనే ఒక యాంకర్స్ అంటే మీ మీడియా వాళ్ళే ఒక రిఫర్ చేశారు. వాళ్ళు బాలకృష్ణ సార్కి యాక్సిడెంట్ అయింది, చేయి ఫ్రాక్చర్ అయింది ఆ టైంలో. అయితే ఆ షో అప్పుడు అంటే 2 ఎపిసోడ్స్ అయింది. 3rd ఎపిసోడ్ తర్వాత ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో రిలీజ్ అయ్యే టైంకి షో మీద చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఇక షో బాలకృష్ణ మీద నెగిటివ్ కామెంట్స్ చాలా తయారైనాయి. ఈయన పెద్ద హోస్టింగ్ వస్తాడా, అదా ఇదా అని కూడా చాలా. ఆ టైంలో ఎవరినో కొన్ని మంచిగా పట్టుకుందాం అనే టైం ఇంకా కొన్ని టీవీ ఛానల్స్లలో నాది చాలా వచ్చినాయి నా ఇంటర్వ్యూస్. ఈయనను పట్టుకుందామని నన్ను ఒక అతను పట్టుకున్నాడు. ఒరిజినల్గా ఆ ఇంటర్వ్యూకి పోయేదాకా అంటే ఆ షోకి పోయేదాకా ఆ పేరు నన్ను డిస్క్లోజ్ చేయలేరు. నేను ఏంటంటే ఎవరైనా కానీ నన్ను ఇంటర్వ్యూ పడితే ఇంటర్వ్యూ ఇస్తాను, నేను నా షెడ్యూల్ని బట్టి ఇస్తాను, కానీ నాకు డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మీరు ఏదో ఛానల్లో ఏదో ఇచ్చుకుంటే రేపు పొద్దున్న దానికి రెస్పాన్సిబుల్ నేను ఎందుకు అవుతా అంటే, సార్ అట్లా షో పేరు చెప్పలేను కానీ నాకు మీ ఇంటర్వ్యూ కావాలంట. నేను అట్లా ఇవ్వలేను. నాకు ఏదన్నా డిస్క్లోజ్ చేయకుండా మీరు ఏదో దాంట్లో ఇచ్చుకుంటారు, రేపు పొద్దున్న మీరే ఇచ్చారని చెప్తే నేను ఎట్లా అంటే, సరే మనం పోదాము మేనేజర్ని కల్పిస్తా అని అక్కడ మన మేనేజర్ ప్రదీప్ అని ఉన్నాడు ఒక ఆయన, తనని కలిశాను. సరే ఇది పరిస్థితి అన్స్టాపబుల్, కానీ పబ్లిక్లకు రాలేదు, 3rd ఎపిసోడ్ మీదే అంటే షో ఇట్లా కొద్దిగా పడిపోయింది, మీ ద్వారా లేపాలనుకుంటున్నాను, మీ ఇంటర్వ్యూ కావాలి, ఇట్లా ఉంటుంది అంటే మొత్తం చెప్పిండు. అప్పుడు నాకు ఇలా ఉంటుంది హోస్టింగ్ అన్నప్పుడు వేరే వాళ్ళు ఉండే, కానీ లాస్ట్ టైంలో బాలకృష్ణ అనిల్ రావు ఇప్పుడు వచ్చారు, సారీ బ్రహ్మానందం అనిల్ రావు ఇప్పుడు వచ్చారు. అలా చెప్తే చేశారు అది. ఓకే, ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగుంది. చాలా మంది అయితే బాలకృష్ణ సార్ ఏదో అనుకుంటారు, కానీ రియల్గా యూత్ అయితే అంటే ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్ ఉన్నారు, చాలా క్లోజ్ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ పిఆర్ నాకు కాల్ చేస్తుంటారు. ఒరిజినల్ నేను అంటే బాలకృష్ణ సార్కి నేను కమిట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు నేను ఇట్లా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చాలా మంది నన్ను అప్రోచ్ అవుతారు. డ్రైవింగ్ నేర్చుకున్నారు? అవును, నేను కార్ డ్రైవ్ చేస్తాను. గురించి మాట్లాడదాం, మీరు చెప్పండి. అయితే నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చాలా మంది నాకు డ్రైవింగ్ నేను కూడా నేర్చుకుంటా అని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారు. మా అందరి డిజేబుల్ పర్సన్ చూసి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని అప్రోచ్ అయ్యాను. అంటే లాస్ట్ ఇయర్ అప్రోచ్ అయ్యాను అప్పుడు ఉన్న గవర్నమెంట్కి, అది ఇంకా పెండింగ్లో ఉంది. నాకు ఏంటంటే ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ అడిగి దాని మీద ట్రాక్ చేసి ఒక 2 కార్లు తీసుకొని చేద్దాం అనుకున్నా. దానికి బాలకృష్ణ సార్ కూడా హెల్ప్ చేస్తా అన్నారు. అప్పటి నుంచి రెగ్యులర్గా నాకు ఒక 15 days 1 month అట్లా వాళ్ళ పిఆర్ ఫోన్ చేస్తుంటారు, సార్ అడుగుతున్నారు ఏమన్నా అప్రోచ్ అయ్యిందా, పర్మిషన్ వచ్చిందా, అది ఇదని. తను రిబన్ కటింగ్కి వస్తా అన్నారు నా స్కూల్కి. అందుకే డ్రైవింగ్ స్కూల్ పేరు కూడా ఆ సార్ పేరే పెట్టాను నేను, అన్స్టాపబుల్ డ్రైవింగ్ స్కూల్ అని. ఆ సార్ ముందే డిసైడ్ చేశాను నేను ఆ పేరుని కూడా. అయితే ఇప్పుడు డ్రైవింగ్ అన్నారు కదా, నార్మల్ పీపుల్కే డ్రైవింగ్ చాలా కష్టం నేర్చుకోవటం. మరి అసలు హైట్కి దానికి అసలు బ్రేక్ క్లచ్ అని మీకు స్పెషల్గా ఏమైనా డిజైన్ చేసుకున్నారా కార్లో? స్పెషల్గా అంటే కొద్దిగా స్పెషల్ ఉంటుంది. అంటే మా డిజేబుల్ పర్సన్స్కి ఆటోమేటిక్ వెహికల్స్ ఇస్తారు, ఈ క్లచ్ గేర్స్ ఉన్న వెహికల్స్ ఇవ్వరు. అది లాలో ఉంది. ఆటోమేటిక్గా ఓన్లీ ఎక్సిలేటర్ బ్రేక్ని పెడల్స్ నేను హైట్ చేయించుకొని, ఇప్పుడు ఇక్కడ హైట్ పెరగడానికి కుషన్ ఎట్లా వేస్తారో ఆ సీట్ మీద కుషన్ వేసి నేను అడ్జస్ట్ చేసుకొని చేయించుకున్నది. అది యాజ్ పర్ ఆర్టీఏ గవర్నమెంట్ ప్రకారం నేను పర్మిషన్ తీసుకొని మాడిఫై చేయించింది. ఆ మాడిఫైకి దాదాపు 50,000 వరకు ఖర్చు అయింది. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇది డిజేబుల్ వెహికల్ అని చెప్పి. అదని చేసి నేను మాడిఫై అవుతాను. దాంట్లో ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో నేను మొట్టమొదటి వ్యక్తిని. దాని గురించి నేను కోర్టుకి వెళ్ళి కొట్టాను, ఎందుకంటే ఆర్టీఏ వాళ్ళు కూడా నాకు లైసెన్స్ ఇవ్వనన్నారు. అంటే దానికి వాళ్ళకు ఒక జీవోలో లా ఉంది, 4.5 feet కంటే ఎక్కువ ఉంటే ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు అని. నేను కొట్లాడాను. మీకు కావాల్సిన హైట్తో సంబంధం ఏమి? ఇప్పుడు కంప్యూటర్ చైర్ మీద కూర్చున్నప్పుడు చైర్ హైట్ హైట్ చేస్తారు, అప్పుడు వాళ్ళ కంప్యూటర్ జాబ్ ఇవ్వరా? మరి మీకు కావాల్సింది కళ్ళు కనిపించాలి, కరెక్ట్ నడిపిస్తుంటే చేతులు ఉండాలి, అంతే. అట్లా నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని వాళ్ళ ముందు చేస్తే అప్పుడు నాకు లైసెన్స్ వచ్చింది. నా లైసెన్స్ వచ్చిన తర్వాతనే కేరళలో ఒక అమ్మాయి అంతే, ఆ స్ట్రగుల్ అయితే పేర్లు వస్తున్నాయి. ఇలా ఏదైనా కావాలంటే కంపల్సరీ కొట్లాడుతూనే ఉండాలి, అంతే. ఒరిజినల్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారణము ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న యూబర్ ఓలా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ కామెంట్ వల్లనే నేను డ్రైవింగ్లోకి ఎంటర్ అయినా. ఎందుకంటే నేను ఎక్కడైనా పోతున్నప్పుడు ఫ్యామిలీతో కానీ, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కానీ, ఇప్పుడు నేను ఉండేది ప్రగతి నగర్, ఆఫీస్ ఏమో ఇక్కడ బంజారాహిల్స్లో, రావడం పోవడం యూబర్
ఇట్లా ఓలా అవే బైక్స్ కానీ ఆటోస్ కానీ బుక్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటే నన్ను ఎక్కించుకుని కొంతమంది ఎట్లుంటాడో కామెంట్ చేస్తుండే, అరే ఇట్లా ఈ పొట్టి పిల్లాడు వచ్చాడు లేకపోతే లిల్లీపుట్ వచ్చాడు ఇట్లా ఇట్లా అని కామెంట్ చేస్తుండే. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు హిందీ మాట్లాడతారు, నాకు హిందీ రాదనుకుని వాళ్ళు హిందీలో మాట్లాడుతుండే. ఎవరెవరికో ఫోన్ చేసి సెల్ఫీలు తీసుకుని ఏదో ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు చెప్తే నాకు అక్కడ చాలా ఫీల్ అయింది. ఎందుకంటే నేను ఒక్కరిని ఉంటే ఏం కాదు, ఫ్యామిలీతో పోయినప్పుడు కూడా అరే నాకు పెళ్ళైంది ఇట్లా ఒక బాబు ఉన్నాడట అది ఇదని వాళ్ళ దగ్గర కామెంట్ చేస్తుండే. నేను అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనతో నమ్ముకున్న ఒక భార్య పిల్లలకి మనం సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకి నెగిటివ్ కామెంట్ వస్తే రేపు పొద్దున నేను ఏం చేయగలుగుతా, మనం ఎందుకు నేర్చుకోవద్దని నేను దీని గురించి చాలా కష్టపడి యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ వెతికి దీని గురించి బెంగళూరు పోతుంది కంటిన్యూ. ఎవ్రీ వీకెండ్ బెంగళూరు ఒక అబ్బాయి ఉన్నాడు, తను మాడిఫై చేస్తాడు, పోయి అక్కడ పోతే మాడిఫై చేయించాడు. దాని తర్వాత వేరే వెహికల్ తీసుకుని టెంపరీగా దాంట్లో నేను చేసుకుంటే ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న దాదాపు 120 130 డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి ట్విన్ సిటీలో. ఏ డ్రైవింగ్ స్కూల్ అడిగినా నీకు నేర్పని అన్నారు. ఎందుకు అని అడిగితే మాకు కంట్రోల్, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఐడియా ఉంటుంది, మీకు కూర్చున్న పక్కన ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ దగ్గర కంట్రోలింగ్ ఉంటుంది. నాది వాళ్ళకి రాదు, వాళ్ళది నాకు రాదు, కాబట్టి మేము కంట్రోలింగ్ లేకుండా చేయలేమన్నారు. మళ్ళీ నాకు ఒక ఫ్రెండ్ అడిగితే నేర్పిస్తారంటే నేర్పిస్తాను, ఒక ఫ్రెండ్ సాయంతో నేర్చుకున్నా, జగన్ అని ఉన్నాడు, ఆయన నేర్పించారు. నేర్చుకుని ఇక ఇప్పుడు నా వెహికల్ నేది, మీ వెహికల్ మీరు ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి అని తెలిసింది. ఏంటి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా మీరు ఫస్ట్ లైసెన్స్ హోల్డర్ ని. రీసెంట్లీ గిన్నిస్ బుక్ కి నామినేట్ అయ్యాను. ఓ డాక్టరేట్ కూడా వచ్చింది, కామన్వెల్త్. ఓ ఇట్లా అల్లి ఉన్నాయి, దాని ద్వారా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఓకే, ఇవన్నీ ఓకే. మరి పొట్టకూటికి జాబు లేదు, కానీ పార్ట్ టైం చేసుకుంటా జీవనోపాధి గడిపిస్తున్నా అంతే. పార్ట్ టైం ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక అడ్వకేట్ దగ్గర డాక్యుమెంట్ రైటర్ని, ఒక కంపెనీ ఉంది కన్స్ట్రక్షన్ కంపెనీలో, నేను అకౌంట్స్ మేనేజర్ని. నేను బీకామ్ చేశాను. నేను డిగ్రీలో కూడా రికార్డునే. ఉమ్మడి రాష్ట్రంలో మా మరుగుజ్జుల దాంట్లో మొట్టమొదటి 2004లోనే డిగ్రీ అయింది. డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని.